హాయ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్కి సపోర్ట్ చేసేయండి. ఇక్కడైతే ఈవినింగ్ నేను కొంచెం సూపర్ మార్కెట్కి వెళ్ళి కొన్ని కావాల్సిన వస్తువులు తెచ్చుకున్నాము. వస్తూ ఇంట్లో స్నాక్స్ ఏమీ లేవని చెప్పేసి ఒక 2 బనానా తెచ్చానండి. బనానా ఎక్కడ కనిపించలేదు. బయట కిరాణా సరుకులు అమ్మే షాప్లో ఒక 2 బనానా తీసుకొచ్చాను. అక్కడ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి కాబట్టి కొంచెమే తెచ్చాను. మిల్క్ షేక్ చేద్దాం అన్నట్టుగా వెళ్ళేటప్పుడే పాలు కొంచెం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి వెళ్ళిపోయాను అనమాట. పాలు కాంచిన గిన్నె అలాగే పెట్టేశాను, అందుకే సైడ్స్ అంతా మీగడ ఉంది. ఈ చల్లటి పాలు మొత్తం ఒక జ్యూసర్లోకి తీసుకొని అందులోనే ఒక ఇలాచి, అలాగే బనానా, కొంచెం పటికి బెల్లం వేసాను. పటికి బెల్లం అయితే కొంచెం హెల్త్కి మంచిది కదా అన్నట్టుగా, లేదంటే షుగర్ కూడా వేసేసుకోవచ్చు. ఈ మొత్తం బాగా గ్రైండ్ చేసేసాను. ఇంకా నేను ఐస్ క్యూబ్స్ ఏమీ యాడ్ చేయలేదు, ఎందుకంటే పాలే బాగా ఐస్ అయిపోయాయి కాబట్టి. పిల్లలైతే డ్రై ఫ్రూట్స్ ఏమీ వద్దన్నారని చెప్పేసి ఈ విధంగా ప్లెయిన్గా ఇచ్చేస్తున్నాను అనమాట. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వస్తూ ఒక 2 మ్యాంగో తీసుకొచ్చానండి. అది కూడా కొంచెం పల్ప్ తీసేసి ఈ విధంగా పైన గార్నిష్ చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. నచ్చితే ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.